జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సర్వభూతహర ప్రభూ ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ ఖచరో గోచరోర్దనః. అయ్యో మమ్మీ ఆంటీ, మమ్మీ మంటగా ఉంది స్వామి. పుండు మీద కారం చల్లాడా? కంగారు పడకండి వల్లభ, మంట మెరుపులా మాయమవుతుంది. నొప్పి తగ్గుముఖం పడుతుంది. ఇప్పుడు ఓకేనా ఆంటీ? ఫీలింగ్ బెటర్. మీది నాటకంగా ఉండాలని చెప్పాను కదా, దాన్ని బోటకంగా ఎవరు మార్చారు? ఇంకెవరు స్వామి? నేను చంపేసిన గాయత్రీదేవి వాళ్ళక్క లలితాదేవి. నా కర్మకాలి అప్పుడే ఇంటికి రావాలా? అలా వచ్చి ఇలా వెళ్ళింది గాని ఈ గ్యాప్లోనే మా మమ్మీ తోలు ఆరేసిపోయింది. అప్పటికే ఆంటీ నేను గాయత్రీదేవి గారి ఆత్మనని సమయస్ఫూర్తితో తప్పించుకోబోయింది కూడా. ఆ అతి తెలివే దెబ్బతీసిందని నా డౌట్. జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయండి. స్వామి, ఇంత బాధలో కూడా హాస్పిటల్కి వెళ్లకుండా మీ దగ్గరికే ఎందుకొచ్చానంటే నయని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేకపోతున్నాను స్వామి. నేనొకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతోంది. ఇలా అయితే కష్టం కదా. ప్రతికూల పరిస్థితుల్ని కూడా అనుకూలంగా మార్చుకోగల నైపుణ్యం తన సొంతం. తన కన్నబిడ్డకు దగ్గరయ్యే రోజు చాలా దగ్గర్లోనే ఉంది తిలోత్తమా. తల్లి బిడ్డలు ఒక్కటవ్వబోతున్నప్పుడు అమ్మవారు అనుకూలత చూపిస్తోంది. ఓ మై గాడ్, అంటే గాయత్రీదేవిని నయని చేరబోతుందా? తనెక్కడుందో తెలుస్తుందా? ఇప్పటికీ తన రక్తం వాసన గ్రహించగలిగింది. అయోమయ పరిస్థితులు అడ్డుపడి విసిగిస్తున్నప్పుడు ఎవరైనా నిరుత్సాహానికి గురవుతారు. కాని నయని అలా కాదు. వెనక్కి అడుగు వేసినట్టు కనిపిస్తుంది, కాని రెండో అడుగు ముందుకు వేగంగా వేస్తుంది. ఏ బండమీదో పాదం పెట్టదు, నీ గుండె మీదనే కాలు మోపుతుంది తిలోత్తమా. అందరి పేర్ల మీద జీవిత బీమా, ఆరోగ్య బీమా అని గానవి గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇన్సూరెన్స్ చేసేవారిని రప్పించడం ఎందుకు? బావుగారు, రక్షణ కవచంగా ఉండే ఇన్సూరెన్స్ మీకుంది, మా అక్కకి ఉంది, నాకు కూడా ఉంది. కానీ ఒకరికి లేదు. ఇన్సూరెన్స్ చేయించుకునే వారు ఇంకెవరున్నారు ఈ ఇంట్లో? గానవి. తప్పుకోండి. పాపని సోఫాలో పడుకోబెడతాను, ఫోటోలు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సుమన, చిన్నపిల్లకు కూడా ఇన్సూరెన్స్ ఉండడం మంచిదే. కానీ ఇంత సడన్గా నీకెందుకొచ్చింది ఈ ఆలోచన? భయమేసి. రోజుల్ని చూసా? రోజు రోజుకి మా అక్కలో వస్తున్న ప్రవర్తన చూసి. అటు తిరిగి ఇటు తిరిగి నయనియే ఫ్రేమ్లోకొచ్చింది. వెరీ ఇంట్రెస్టింగ్. సుమనా, నాలో ఏ మార్పును గమనించి నువ్వీ పనులు చేస్తున్నావు? అబ్బో, ఒకటా రెండా? లెక్క పెట్టడానికి వేళ్లు సరిపోవులే అమ్మా. అనవసరంగా నన్ను. నైని, నువ్వాగు. సుమన ఆనందానికైనా గానవికి ఇన్సూరెన్స్ చేయనివ్వు.
6 నెలల తర్వాత పాపకి మన కంపెనీ ఎలాగో అన్ని రకాల ఇన్సూరెన్స్ కవరేజ్ అయ్యేలా చేస్తుంది. మీరు రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు బావగారు. నేను కన్నాను కాబట్టి ఆ బాధ్యత నాకుంటుంది. మీరు పిల్లలకి ఇన్సూరెన్స్ చేయించాలనుకుంటే హాసిని కొడుకు పొండరీనాథానికి చేయించండి. లేదంటే అనాథ పిల్లలు చాలా మంది ఉంటారు కదా, పనే లేకపోతే వెళ్ళండి. నిన్ను నైని, సర్లే, ఏదో ఒకటి అనేసి మంచి పనులకి బ్రేక్ వేసుకోవడం ఎందుకు? సుమన, ఇన్సూరెన్స్ చేయించు. పేపర్స్ ఇవ్వండి. ఇంతకీ లైఫ్ ఇన్సూరెన్సా, హెల్త్ ఇన్సూరెన్సా? తన ఆరోగ్యం బాగోగులు నేను చూసుకోగలను పెద్ద బావగారు. ఆయుష్ అనేది నా చేతుల్లో ఉండదు కదా. లైఫ్ ఇన్సూరెన్స్ పెద్ద మొత్తంలో చేస్తున్నాను. పెన్నివ్వండి, చెక్ మీద సంతకం పెట్టిస్తాను. అమౌంట్ ఎంతో? ఆఫ్టర్ ఆల్ 10 lakhs ఎత్తయ్యా. $10 నీకిప్పుడు చిల్లరగా కనిపిస్తున్నాయా సుమనా? 10 కోట్లకి ఇన్సూరెన్స్ చేస్తున్నప్పుడు 10 లక్షలు ఇంత? పాప పేరు మీద 10 కోట్ల ఇన్సూరెన్స్ చేస్తున్నావా? అంత అవసరం ఏమొచ్చింది? అవసరం కాదిది, ఆందోళన కావచ్చు. గానవీకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? అలాంటివేం లేవు. అనవసరంగా పిచ్చి ఆలోచనలు చేస్తుంది. రేయ్, 10 కోట్లకి బీమా చేస్తున్నారు అంటే గ్యారంటీ లేదనుకోవచ్చు కదా. అన్నయ్య, చిన్నపిల్ల గురించి అలా ఎందుకు మాట్లాడతారు? పసిపాపన్న కనికరం మీకుండొచ్చు బావగారు, మీ ఆవిడకు లేదుగా. మొన్న ఫ్లవర్ వాస్ పడేలా చేసింది, రేపు ఇంకేదో చేసి నా బిడ్డను చంపేస్తే నాకు 10 కోట్లైనా వస్తాయి కదా. ఏయ్ నిన్ను! అరే నైని, నైని ఆగు. నైని, నైని, నైని వదులు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.